ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. పరమేశ్వర ఆర్ట్స్లో వచ్చిన బాద్షాని మీరు ఎంతగా ఎంజాయ్ చేస్తున్నారో థియేటర్లో ఫుల్స్ చూస్తేనే అర్థమవుతుంది. మీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ని డిఫరెంట్ గెటప్స్లో చూసి చాలా ఎంజాయ్ చేస్తున్నారని మాకు టాక్ వచ్చింది. సో వీఆర్ వెరీ హ్యాపీ. మా యూనిట్ అందరి తరపున థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ మీ అందరికీ బాద్షా కన్నులు పండగగా ఉంది సినిమా. అండ్ ఆల్ ఎమోషన్స్ కలిసి కంప్లీట్ మసాలా బ్లాక్ బస్టర్ చేసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇంత పెద్ద హిట్ అయిన సినిమాలో రోల్ చేయడం చాలా హ్యాపీగా ఉంది నాకు. అండ్ శ్రీను వైట్ల గారి గురించి చెప్పాలంటే ప్రతి సినిమాకి ఆయన మీద ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయి. అండ్ ప్రతి సినిమాకి ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యి దాన్ని క్రాస్ అవుతున్నారు. అది సినిమా రిజల్ట్ బట్టి మీరే చెప్పినట్టు అది సినిమా రిజల్ట్స్ చూస్తే అర్థమవుతుంది. సో శ్రీను వైట్ల గారితో చేసినందుకు, అంటే ఆయన డైరెక్షన్లో చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ టైమింగ్ ఇంతకుముందు కూడా చెప్పాను. సో మొత్తం సీన్ మాకు చెప్పేటప్పుడు ప్రతి ఆర్టిస్టు ఎలా చెప్పాలో డైలాగ్ ఆయన బ్రెయిన్లో రన్ అవుతూ ఉంటుంది, సౌండ్ రన్ అవుతుంది, కరెక్ట్గా అలా చెప్పమని చెప్తారన్నమాట. సో ఈ కైండ్ ఆఫ్ డైరెక్షన్ ఇంతకుముందు చూడలేదు. సో ఇట్స్ అ డిఫరెంట్ వే టు డీల్ విత్ యాక్టర్స్. సో ఐ లైక్ ఇట్ వెరీ మచ్. అండ్ కంగ్రాచులేషన్స్ శ్రీను గారు వన్స్ అగైన్. అండ్ సినిమాని మనం ఎలా ట్రీట్ చేస్తామో సినిమా మన అలా ట్రీట్ చేస్తుందండి. సో ఆ విషయం గణేష్ గారిని చూస్తే అర్థమవుతుంది. సో ప్రొడక్షన్ అప్పుడు ఎంత కష్టపడ్డారో, ఎంత ఖర్చు పెట్టారో మా అందరికీ తెలుసు. అండ్ ఆ రిజల్ట్ ఆయన పెట్టిన దానికి డబుల్ వచ్చింది ఆయనకి. సో అంటే ఫైనాన్షియల్గానే కాకుండా సక్సెస్ రేంజ్ పెరిగింది. సో కంగ్రాచులేషన్స్ గణేష్ గారు. అండ్ సో కంగ్రాచులేషన్స్ గణేష్ గారు కూడా.